నామం స్మరించే నీ జనుల బలమాయే, నీ సత్యం నిత్యమే, నీ ధర్మం జయమాయే. నీ నామం స్మరించే నీ జనుల బలమాయే, నీ సత్యం నిత్యమే, నీ ధర్మం జయమాయే. విశ్వాండ అఖిలాండ బ్రహ్మాండ నాయక, విశ్వాండ అఖిలాండ బ్రహ్మాండ లహరి కృష్ణ. ఓం ప్రణవాయ ఓం శరణాయ ఓం కరుణాయ లహరి కృష్ణ. ఓం ప్రణవాయ ఓం శరణాయ ఓం కరుణాయ లహరి కృష్ణ. ఇప్పటి వరకు చిన్నారుల నృత్య ప్రదర్శనలన్నీ కూడా మిమ్మల్ని ఆనందింపజేసాయని ఆశిస్తున్నాం. ఇక్కడ నృత్య ప్రదర్శన చేసినటువంటి చిన్నారులందరికీ మీ యొక్క కరతాళ ధ్వనులతో మీ యొక్క ఆశీర్వాదాన్ని తెలియజేయాలని ప్రేమతో కోరుచున్నాం. ఈరోజు ఈ తాళ్ళరు మండలం శ్రీ సూర్య భాస్కర కళ్యాణ మండపంలో శ్రీమన్నారాయణ శ్రీ లహరి కృష్ణ దివ్య సముఖమున దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక గ్రంథావిష్కరణ మహోత్సవం జరగబోతున్నందుకు మేము అందరం ఆనందిస్తున్నాం. ఇక్కడికి విచ్చేసినటువంటి అతిరథ మహారథులకు, అనేక మంది ఆత్మీయ నాయకులకు, ఆధ్యాత్మిక కవులకు, సాహితీవేత్తలకు, ముఖ్య ప్రముఖులకు, వ్యాపారవేత్తలకు అందరికీ మణిజ్యోతి ఆశ్రమం తరపున మా నమస్సుమాంజలి తెలియజేస్తున్నాం. మరికొద్దిసేపట్లో సభా కార్యక్రమం అనేది ప్రారంభమవుతుంది. అమృత మంజరి జ్ఞాన మకరందం 2 తన ప్రేమగల చేతుల నైపుణ్యం పుస్తక విడుదల కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ నా నమస్సులు తెలియజేస్తూ, శ్రీ లహరి కృష్ణ గారు 7 సార్లు ప్రపంచమంతటా పర్యటించి అనేక గ్రంథాలను, అనేక మార్గాలను సత్యాన్వేషణ చేసి ఒకే దేవుడు ఒకే దేశం అనే సిద్ధాంతాన్ని, చైతన్యానికి పునాది వేశారు. తర్వాత శ్రీ లహరి కృష్ణ గారి కుమారులైనటువంటి దేవాసిరి లంకాడియో గారు శ్రీ లహరి కృష్ణ గారి ఉపదేశాలను అనుసరించి అనేక రచనలు, పురాణాల నుండి కొన్ని ముఖ్యమైన భాగాలను పుస్తకాలుగా తయారు చేసి అందరికీ ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. దేశమంతటా భగవంతుని ఎడల ఒక ఐక్యత, సమైక్యత క్రింద రావాలని, ఒక దేశీయ సమైక్యతను సాధించాలనే కృషితో శ్రీ దేవాసిరి లంకాడియో గారు ఈ పుస్తక ప్రచురణలన్నీ ఆయన ప్రారంభించడం జరిగింది. దానితోటే ప్రారంభమైంది ఈ అమృత మంజరి జ్ఞాన మకరందం 2 తన ప్రేమగల చేతుల నైపుణ్యం పుస్తక ప్రచురణ. అయితే ఈ జ్ఞాన మకరందం 1వ భాగాన్ని మలేషియా దేశంలో విడుదల చేయడం జరిగింది. ఈ జ్ఞాన మకరందం 2 పుస్తకాన్ని ఈరోజు దేశవ్యాప్తంగా 8 భాషల్లో 42 చోట్ల విడుదల చేయడం జరుగుతుంది. ఆధ్యాత్మిక జ్ఞానం భారతదేశం అంతటా వ్యాపింపజేయాలని శ్రీ లహరి కృష్ణ గారు ఉపదేశాలు కానివ్వండి, శ్రీ దేవాసిరి లంకాడియో గారి ప్రచురణలు కానివ్వండి, అన్నింటినీ మణిజ్యోతి ఆశ్రమం భారతదేశం అంతటా తీసుకువెళ్ళాలన్న కార్యక్రమంలో భాగంగా ఈ పుస్తక విడుదల కార్యక్రమం ఇక్కడ జరిపించడానికి మేము సంతోషిస్తున్నాం. మణిజ్యోతి ఆశ్రమం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పంచుతుంది. భగవంతుని గురించి, పురాణాల గురించి వినడానికి, చదవడానికి కష్టంగా ఉన్న ఈ కాలంలో ఆ ప్రయోజనకరమైన వచనాలను వెలుగులోకి తీసుకురావడానికి మణిజ్యోతి ఆశ్రమం కృషి చేస్తుంది. అఖిల ప్రపంచ స్తుతి ధ్యాన నిలయం మణిజ్యోతి ఆశ్రమం ఆధ్వర్యంలో శ్రీమన్నారాయణ శ్రీ లహరి కృష్ణ గారి దివ్య సమ్ముఖమున దేశవ్యాప్తంగా గ్రంథావిష్కరణ మహోత్సవానికి ఈనాటి ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా వ్యాఖ్యాత కేసరి నర్సాపురం నుంచి వచ్చినటువంటి గౌరవనీయులు శ్రీ చక్రవదాన రెడ్డప్ప దవేజీ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఈరోజు ఈ యొక్క పుస్తకాన్ని గ్రంథ ఆవిష్కరించడానికి గౌరవనీయులు జిల్లా ఆడిట్ అధికారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి వచ్చినటువంటి అనసూరి వివి సత్యనారాయణ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఈనాటి సభా కార్యక్రమాన్ని ప్రార్థనా గీతంతో ప్రారంభించవలసిందిగా చిన్నారులను కోరడం జరుగుతుంది. రామరాజము విష్ణు పాలనం లహరి కృష్ణ రాజము కరుణ సాగరుని కలి వినాశకుని రాకడగాంచిత పుణ్యము కరుణ సాగరుని కలి వినాశకుని రాకడగాంచిత పుణ్యము సాటి లేని మహదైవమే శ్రీ లహరి కృష్ణ చరిత్రమే. ఈనాటి ఈ సభా కార్యక్రమాన్ని
సభాధ్యక్షులైనటువంటి రెడ్డప్ప దవేజీ గారిని సభ నిర్వహించవలసిందిగా కోరుచు. ఓం నమో భగవతే హరికృష్ణాయ. సమతకు సన్నిధులు మమతకు పెన్నిధులు సమతామమతల సాన్నిధ్య జలదిలో నిత్యం జలకమాడుతూ గుండె వాకిలి తెరిచి ప్రేమానురాగాలతో ఆదరించి అభిమానించి ఆనందించి ఆశీర్వదించే పెద్దలున్న వేదిక ఇది. వివిధ కోణాల నుంచి వాళ్ళ కోణంలో వాళ్ళు ప్రసిద్ధులయ్యి వాళ్ళందరూ ఇక్కడికి రావడం అంటే ఎంతో అదృష్టం. మనకు వీళ్ళందరినీ చూడటం, ఈ అదృష్టం మనకు ఎలా కలిగింది, ఎందుకు కలిగింది అంటే లహరి కృష్ణుడి మూలంగా కలిగింది. లహరి కృష్ణుని యొక్క ప్రేమ గల చైతుల నైపుణ్యం మూలంగా కలిగింది. ఆ ప్రేమ గల చేతుల్ని, ఆ నైపుణ్యాన్ని ఇవాళ దేశవ్యాప్తంగా ఆవిష్కరిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఆవిష్కరించే వాటిలో మనది కూడా ఒక కేంద్రం అయినందుకు మనం అందరం ఎంతో అదృష్టవంతులం. ఈ అదృష్టాన్ని అస్తమాను ఎల్లప్పుడూ కలగదు. అలా కలగడం చాలా తక్కువ. అందులోనూ బహుశా దేశవ్యాప్తంగా 42 చోట్ల ఒకే గ్రంథాన్ని ఆవిష్కరించడం ఇంతవరకు రికార్డ్ అయ్యి ఉండొచ్చు. ఒకసారి నిర్వాహకుల్ని దాని గురించి ఒకసారి గూగుల్ చేసి చూసుకోండి. ఇది రికార్డ్ అయ్యి ఉండొచ్చు. ఇలా ఎప్పుడు జరగలేదు ఏ పుస్తకావిష్కరణ. అలాంటి దానికి ఈ చక్కటి పద్ధతిని ప్రారంభించిన శోభ గారికి, లియో గారికి, ఉపాస్ గారికి, ముగ్గురికి ముందు మీరందరూ ఒకసారి మీ అభినందనలు అందించండి. నిత్యం ఎదురుగుండా ఉండే గడప కులశేఖరపడి. కులశేఖరాల వారని ఒక మహారాజు, మహాభక్తుడు. ఆయన అక్కడ ఆయనకి గడపగా ఉండిపోయాడు, స్థిరపడిపోయాడు ఆ స్వామివారి యొక్క అనుగ్రహం మూలంగా. ఆ గడప అడిగిందిట ఎవరిని? వెంకటేశ్వర స్వామిని. నువ్వు నేను ఒకే రాయి నుంచి వచ్చాం, రెండు శిలలే, ఒకే శిల మనం ఇద్దరం. అలాగే మనల్ని ఒకే శిల్పి తయారు చేశాడు. కానీ అందరూ నన్ను కాళ్ళతో తొక్కుతున్నారు, నిన్ను మాత్రం చేతులెత్తి మొక్కుతున్నారు. ఏమిటి కారణం? నీ గొప్ప ఏమిటి, నా గొప్పతనం లేకపోవడం ఏమిటి? నేను నీకన్నా ఇందులో తక్కువ, ఇద్దరం ఒకే శిల కదా. నీకే ఇంతమంది ఎందుకు మొక్కుతున్నారు, నాకు ఎందుకు మొక్కట్లేదు? పైగా నన్ను కాళ్ళతో తొక్కేస్తున్నారు. అయ్యే దీనికి కారణం చెప్పబోయా వెంకటేశ్వర అని అడిగాట కులశేఖరుడు. అడిగితే అప్పుడు వెంకన్న బాబు చెప్పాడు, ఏం లేదు, శిల్పి మన ఇద్దరిని చెక్కినప్పుడు నిన్ను 4 దెబ్బలు కొట్టాడు, 4 రెళ్ళు 8 దెబ్బలు కొట్టాడు. ఇటో దెబ్బ, ఇటో దెబ్బ, ఇటో దెబ్బ, ఇటో దెబ్బ, ఇటో దెబ్బ, ఇటో దెబ్బ, 8 దెబ్బలు కొట్టాడు. కొట్టిన తర్వాత నువ్వు గడపైపోయావు, అక్కడితో సరిపోయింది నీకు. నన్ను మాత్రం ఒంటి నిండా రకరకాల ఆభరణాలతో తయారు చేశాడు. ఎన్ని దెబ్బలు కొట్టాడో, ఎన్ని దెబ్బలు భరించానో నీకేం తెలుసు అన్నట్టు. అందుకని నన్ను మొక్కుతున్నారు వీళ్ళందరూ దెబ్బలన్నీ తిన్నాను కాబట్టి అని. సరిగ్గా అలాంటి వాడే లహరి కృష్ణుడు కూడా. ఎందుకంటే మనం అందరం మన బాధలు చెప్పుకోవడానికి, ఇన్ని లక్షల మంది, ఇన్ని కోట్ల మంది వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి లహరి కృష్ణుడు ఉన్నాడు. వీళ్ళకి బాధలన్నీ చెప్పుకుంటాం మనం, మన బాధలన్నీ వెళ్ళకొక్కుకుంటాం. ఆయన తన బాధ ఎవరికి చెప్పుకుంటాడు? ఇది ఎప్పుడైనా గుర్తించామా? దేవుడి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు మనం మన బాధలన్నీ దేవుడికి చెప్పుకుంటున్నాం, పరిహారం చెప్పమని అడుగుతున్నాం. ఆయన పరిహారం చెప్తున్నాడు, పశ్చాత్తాపడుతున్నాం. కానీ ఆయన ఇబ్బందులు ఎవరైనా గమనించారా? ఎప్పుడైనా గమనించామా? అందుకే హరికృష్ణుడు ప్రత్యేకంగా ఈ భూమి మీద అవతరించడానికి, ఆయన యొక్క మనోవేదన తీర్చుకోవడానికి ఈ భూమి మీద అవతరించారు హరికృష్ణుడు. ఇంతకీ ఆయన మనోవేదన ఏమిటి? మన అందరి వేదనే ఆయన మనోవేదన. మన అందరి వేదనలు మనం నివేదించగలుగుతున్నాం, కానీ ఆయన వేదన నివేదించడానికి, ఆయన వేదన వినడానికి మనం సిద్ధంగా ఉన్నామా? సిద్ధంగా ఉన్నట్లయితే తన ప్రేమ గల చేతులతోటి ఆ నైపుణ్యాన్ని మనకు అందించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అసలు లహరి అంటేనే అర్థం ఏంటంటే, తెలుగు ఆంధ్ర నిఘంటు ప్రకారం కనుక చూసినట్టయితే లహరి అంటే మత్తు అని అర్థం అండి. లహరి అంటే కెరటం అని అర్థం. అన్నానికి రకరకాల పేర్లు ఉన్నాయి. పేర్లు ఉన్నప్పటికీ అన్నం మాత్రం ఒకటే. అలాగే మీరు మీ ఇష్టం వచ్చిన దేవుడిని తలుచుకోండి, మీరు ఏ దేవుడినైనా తెలుసుకోండి. అన్ని దేవుళ్ళకి అవన్నీ శక్తిని ఇస్తున్నవాడు సత్యనగరంలో కొలువై ఉన్న మనుజ్యోతి ఆశ్రమ అధినేత
లహరి కృష్ణుడే మనందరికీ శక్తినిస్తున్నాడు. మీరు ఏ పేరును కొలిచినా కానీ అవన్నీ కూడా ఎలా అయితే ఒక గోదావరి కానీ, ఒక గంగ కానీ, ఒక యమున కానీ, ఒక కృష్ణ కానీ, ఇవన్నీ ఎట్లా అయితే సముద్రంలో చేరతాయో చివరికి, అట్లాగా ఆ సముద్రుడే మనకి లహరి కృష్ణుడు. దక్షిణ భారతంలో ఉన్న తామ్రపర్ణి తీరంలో ఈ కలి వినాశం నుంచి, కలి యొక్క దుష్టశక్తుల నుంచి మనందరినీ కాపాడి మన అందరికీ స్వర్గాన్ని అందించే మహనీయుడు పుడతాడు అని ఎంతోమంది పెద్దలు చెప్పారు, ఎన్నో శాస్త్రాలు చెప్పాయి. ఆ మహనీయుడే లహరి కృష్ణుడు. లహరి కృష్ణుని యొక్క ఆశ్రయం పొందాలి అంటే, లహరి కృష్ణుని యొక్క గొప్పతనం తెలియాలి అంటే ఒకసారి ముందు తామ్రపర్ణి స్నానం చేయండి. తామ్రపర్ణిలో స్నానం చేసి ఆ తరువాత లహరి కృష్ణుని దర్శనం చేసుకోండి. ఇందాక నుంచి లహరి కృష్ణుడు ఆశ్రమం చూపించారు, ఎంత అద్భుతంగా ఉందో చూశారు కదా. చాలా ప్రశాంతమైన ఆశ్రమం. ఎన్నో ఆశ్రమాలు చూసాం మనం, కానీ మీరు ఒక్కసారి ఆ మనుజ్యోతి వెళ్ళి, మనుజ్యోతి దగ్గర సత్యనగరంలో ఉన్న ఆ ఆశ్రమాన్ని కనుక చూసినట్టయితే ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది మీకు. ఆ అద్భుతాన్ని అనుభవించాలి తప్ప చెప్పడం కుదరదండి. అనుభవైక వైద్యం అది. అటువంటి అనుభవైక వైద్యాన్ని ఇవాళ మనకి తన ప్రేమ గల చేతుల నైపుణ్యంతో అందిస్తున్నారు లహరి కృష్ణ గారి అబ్బాయి స్వయంగా రాసిన పుస్తకం. ఇది ఎంత అదృష్టం మనకి. అందుకే ఇంతమంది, ఇన్ని కోటాల నుంచి మేధావులు అందరూ ఇక్కడికి వచ్చారు. ఈ మేధావుల యొక్క అభిప్రాయం విందాం మనం. అలాగే మనం తన ప్రేమ గల చేతుల నైపుణ్యం అనే పుస్తకాన్ని ఇవాళ ఇక్కడ ఆవిష్కరించుకోబోతున్నాం. ఇందులో పాల్గొనే అవకాశాన్ని ఇచ్చినందుకు లహరి కృష్ణ వారికి, అలాగే ఈ కార్యకర్తలు, ఈ మొత్తం టీంకి అంతటికీ కూడా హృదయపూర్వకమైన అభివందనాలు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. మొతుకుమల్లి శ్రీ విజయ్ గారితో ప్రారంభిద్దాం వంటి కార్యక్రమం. ఆయన వచ్చారంటే, మీరు వచ్చారంటే మాకు మెతుకొచ్చినట్టే లెక్క. మెతుకుంటేనే బ్రతుకు. అందుకనే మొదటి ప్రతిని స్వీకరించే అర్హత కూడా మీకు ఉంది. కాబట్టి మీరే మొదటి మాటతో మొదలు పెట్టండి. అందరికీ నమస్కారం. ఈ యొక్క అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని, ఈ కార్యక్రమంలో నాకు కూడా భాగస్వామ్యం కల్పించినటువంటి ఈ ఆర్గనైజర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పెద్దలు పూజలు రెడ్డప్ప దవేజీ గారికి ప్రత్యేకమైన నమస్కారాలు. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారాలు. ఈ అవకాశం నాకు కల్పించినందుకు మరి అధ్యక్షుల వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఏదైనా ఒక రిలీజియన్ గురించి, లేకపోతే ఏదైనా ఒక మతం గురించి, ఒక కులం గురించో, లేకపోతే ఒక నమ్మకం గురించో, విశ్వాసం గురించో మాట్లాడుకునేటప్పుడు మనం ప్రతి ఒక్కరు గమనించుకోవాల్సింది ఏంటంటే, ఏదైనప్పటికీ, ఏ మతమైనా ఏదైనా ముందు మనం నమ్మాలి, నమ్మిన దాన్ని ఆచరించాలి. ఆచరిస్తేనే దానికి విలువ ఉంటుంది, దానికి ప్రతిఫలం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఆవిష్కరించబోయేటువంటి అద్భుతమైనటువంటి గ్రంథం మనం చదవటంతో పాటు దాన్ని మన దైనందిన జీవితంలో కూడా దానికి అమలు చేసుకుంటేనే ఈ పుస్తక ఆవిష్కరణ సభకి మనం వచ్చినందుకు, పుస్తకం తీసుకున్నందుకు దానికి విలువ ఉంటుందని ముఖ్యంగా నేను అందరికీ తెలియజేసుకుంటూ, మరి సమయం అనేది చాలా విలువైనది ప్రతి ఒక్కరికి. ఎందుకంటే తిరిగి రానిది సమయం. మనందరం చాలామందికి చాలా సూక్తులు చెప్తాం, కానీ ఆ సూక్తులు చెప్పేటప్పుడు మనం ఎంతవరకు ఫాలో అవుతాం అన్నది కూడా మనం చూసుకోవాలి. కాబట్టి సమయం చాలా విలువైనది. మీరు మీ తర్వాత తరానికి ఏదైతే ఇక్కడ ఈ వేదిక ద్వారా మరి లహరి కృష్ణ గారి తాలూకా ఈ ప్రేమతత్వాన్ని ఏదైతే మీరు తీసుకున్నారో, దీన్ని మీ తర్వాత తరానికి కూడా మీరు అందించాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి ఆర్గనైజర్స్ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అంటే అన్ని మెతుకులు కలిపి మెతుకు సారాంశాన్ని ఒక్క మెతుకులో అందించారండి. ప్రముఖ ఆడిటర్ బివి సత్యనారాయణ గారిని వచ్చి తమ సందేశాన్ని అందించవలసిందిగా కోరుతున్నాను. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారములు. ఈ సమావేశానికి విచ్చేసినటువంటి భక్తు బృందానికి నా నమస్కారములు, పిల్లలకి నా ఆశీస్సులు. ముందుగా ఇక్కడ కూడా నన్ను ఈ సమావేశానికి పిలిచినప్పుడు జనరల్గా అయితే మత సంబంధమైన విషయాలకైతే నేను అంత త్వరగా హాజరు కాను. కానీ వీళ్ళు చెప్పిన లోగోలో
ఒకే దేశము, ఒకే మతం, అన్ని మతాలు సమానమని భావించే భావజాలం ఉన్నవాళ్ళు ఎవరైనా అందరూ ఇక్కడికి ఆహ్వానితులని దీని మీద ఒక కొటేషన్ రాసి ఉందండి. నాకు చాలా నచ్చింది. అసలు భగవంతుడు అంటే ఎవరండి? మతం అంటే ఏమిటి? మరి మత సంబంధమైనటువంటి విషయాల్లో చాలా ఎక్కువ మంది రకరకాల వాదనలు అవి చేసుకుని అవి కొన్ని విద్వేషాలకు కూడా దారితీస్తాయి. అసలు మతం అంటే ఏంటి? మతం అంటే మనిషిలో మంచిని నింపేది, మనిషిలో మానవత్వాన్ని పెంచేది, మంచిని మానవత్వాన్ని నింపేదే మతం. కానీ అసలు నేను అంటే ఈ ఈ ప్రిపరేషన్లు ఎక్కువగా మీకు ఒక ఉదాహరణ చెప్తాను. బోయి భీమన్న గారని ఒక మహాకవి, ఆయన ఈ మతాల గురించి భగవంతుడి గురించి మాట్లాడుతూ ఆయన ఏం చెప్తారంటే, ఏది హిందూ, ఏది ముస్లిం, ఏది క్రైస్తవం. అంటే మనకు మేజర్గా 3 మతాలే కదండి. ఏది హిందూ, ఏది ముస్లిం, ఏది క్రైస్తవము. హృదయమే ఒక మతం, ఒక దేవాలయం. హృదయమే ఒక మతం. ఎల్ల మతములు చేరి మంచినే బోధించు. కృష్ణుడో, క్రీస్తో, మహమ్మదో, లేదా గీత, బైబిల్, ఖురాన్ ఇవన్నీ ప్రేమనే బోధిస్తున్నాయి కదండి. ఏది కూడా విద్వేషాన్ని బోధించదు కదా. మతములన్నీ చేరి మంచినే బోధిస్తాయి. ఏది చెడుని తప్పు చేయమని ఏ మతము, నాకు తెలిసి ఏ మతము ప్రేమను తప్ప ద్వేషాన్ని పెంచేది పని ఏది చేయమని ఎప్పుడు చెప్పదండి. అన్ని మతాలు ఒకటే. అందుకే ఆయన అంటారు, మనసు మంచిదైతే మతం ఏది చెడ్డది, మతములన్నీ చేరి మంచినే బోధించు కదా అంటాడండి. మన మనసే అన్నిటికీ మూలం. ప్రేమ, ద్వేషం, కరుణ అన్నీ మన హృదయం నుంచే వస్తాయి. మనం తీసుకునే దాన్ని బట్టే అది ఉంటుంది. కాబట్టి మన మనసు మంచిదైతే మతం ఏది చెడ్డది కాదు, మతములన్నీ చేరి మంచినే బోధించు. ఇది ఈ విషయాన్ని అందరూ గ్రహించాలని నేను కోరుకుంటున్నాను. ఇక రెండవది, ఈ లహరి కృష్ణ భక్త శ్రీమన్నారాయణ లహరి సమావేశం వచ్చినప్పుడు ఈ స్టేజ్ మీద నేను 2 విషయాలు గమనించాను. ఒకటి, అక్కడ ఒక స్టేజ్ మీద ఒక ఫ్లెక్స్ పెట్టారు, ఇక్కడ ఒకటి పెట్టారు. దాని మీద వాళ్ళు ఏం రాశారంటే, భగవంతుని సంకల్పం లేకుండా మన జీవితంలో ఏదియు ఏ కార్యము జరగదు. దేవుని మనము భగవంతుని ప్రియపరచు జీవితం జీవించినప్పుడు ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. కానీ మనం ఆ సమస్యల్ని అధిగమించి ముందుకు సాగిపోవటమే జీవితం అని రాసింది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆ పాయింట్ నుంచి మీరు అంటే అంతా మన మంచికే అనుకుంటాం. మన పెద్దలందరూ అంటారు, ఏం జరిగినా అంతా మన మంచికే, అంతా మన మంచికే, ఆల్ ఈజ్ వెల్, ఆల్ ఈజ్ వెల్ అని ఎక్కువ థింక్ చేస్తూ ఉంటాం. ఇక్కడ కూడా మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది అదండి. ఇక్కడ భగవంతుడు ఏది జరిగినా మన మంచికే అనుకున్నప్పుడు, ఎన్ని సమస్యలు ఎదురైనప్పుడు కృంగిపోకుండా దాన్ని ఎదుర్కొని, ఏ సమస్య అయినా అసలు పరిష్కారం లేని సమస్య అంటూ ఉంటుందండి? ఉండదు కదా. మనకి రకరకాల సమస్యలు వస్తాయి. వచ్చినప్పుడు ఇంట్లో మన పెద్దవాళ్ళు ఎవరొకరు ఉంటారు, నాన్నో అమ్మో లేకపోతే తాతయ్యో నానమ్మో అమ్మమ్మో ఎవరో. వాళ్ళకి చెప్తే వాళ్ళు మనకంటే లాంగర్ దాన్ లైఫ్, మనకంటే జీవితాన్ని ఎంతో ముందుగా చూసిన వాళ్ళు వెంటనే దానికి ఒక సమస్యకు పరిష్కారం చెప్తారు. అందుకే మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ముందుగా మన పెద్దలతో షేర్ చేసుకోవాలని చెప్తాం. మరి గతంలో మీరు చాలా పెద్దవాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఉమ్మడి కుటుంబాల్లో అందరూ కలిసి ఉండేవారు. ఎలాంటి సమస్యలు వచ్చినా అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు భావోద్వేగాలకి తావు లేకుండా ఉండేది. కానీ ఇప్పుడు అన్నీ చిన్న కుటుంబాలు, వృత్తి వ్యాపారాల్లో స్థిరపడినప్పుడు చిన్న కుటుంబాలు అయిపోయి, ఎవరికి ఏది చెప్పుకోవాలో తెలియక, లేదంటే అడ్డుగోడలు కట్టేసుకుని యుగోలకు పోయి, చిన్న సమస్యను కూడా పెద్ద భూతత్వంలో చూసి వాటిని ఎక్కువగా చేసుకుని రకరకాల పరిస్థితులకి దారి తీసేటట్టు చేసుకుంటున్నారు.
కాబట్టి ఇక్కడికి వచ్చిన ఈ సమావేశంలో మీరు అందరూ నేర్చుకోవాల్సింది, ఇక్కడ మన లహరి కృష్ణ సమాజం వారు చెప్పినట్టుగా మన జీవితంలో ఏది జరిగినా మన మంచికే, దానిని అన్వయించుకొని ముందుకు సాగిపోవాలి. రెండవది, ఈ పక్కనే విశ్వ సృష్టికర్త అయినటువంటి భగవంతుడిని ఒక కుమ్మరితో పోల్చారండి. ఒక కుమ్మరి, విశ్వాధిపతి అయినటువంటి కుమ్మరి ఉన్నత లక్ష్యం కొరకు నియమించబడిన అని ఒక మనిషి, ఒక భగవంతుడిని శిల్పితో పోల్చారు. కుమ్మరి కొండలను తయారు చేస్తారు కదా, అలా శిల్పితో పోల్చారు. ఇందాక మన సభాధ్యక్షుల వారు రెడ్డప్ప దోయేజు వారు మాట్లాడుతూ మొదటగానే తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గురించి మాట్లాడుతూ, ఒక శిల్పి వెంకన్న బాబు అవతారంలో చెక్కబడినటువంటి శిల్పి అక్కడే ఎదురుగా మెట్టుగా వేయబడినటువంటి ఒక రాయిని, ఆ రెంటికి మధ్యన సంభాషణ గురించి చెప్పారు. నిజంగా అది మన జీవితంలో ఆ శిల్పం ఎలాగైతే ఆ శిల్పి చెక్కే ఉలిదెబ్బలకి తట్టుకుని నిలబడి ఆ శిల్పంగా రూపుదిద్దుకున్నప్పుడు దానికి దేవుడికి అందేటటువంటి పూజా కైంకర్యాలు, మీరు చేసే అభిషేకాలు అన్నీ భగవంతుడికి అందుతున్నాయి. ఈ శిల్పి కొట్టే దెబ్బలకి తట్టుకోలేక వెంటనే పగిలిపోయిన ఆ బండరాయిని తీసుకొచ్చి అక్కడ మెట్లుగా చెక్కారు. మన జీవితంలో కూడా మనం అదే నేర్చుకోవాలండి. మనకి ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా మన జీవితాన్ని జాగ్రత్తగా షేప్ చేసుకుని ముందుకు నడిస్తే మనకి ఎటువంటి కష్టాలు ఉండవు. అందుకే ఆ శిల్పిని, అంటే నేను టీచర్గా పనిచేశాను కాబట్టి చెప్తున్నాను, అంటే ఒక బడిలోనే ఈ కుమ్మరివాడు ఎట్లా అయితే కుండల్ని నచ్చిన షేప్లో తయారు చేస్తాడో, ఒక ఉపాధ్యాయుడు కూడా మీ పిల్లలని చక్కగా తీర్చిదిద్దగలడు. అంచేత ఇక్కడ విచ్చేసినటువంటి వాళ్ళందరూ కూడా మీ పిల్లలని బాగా చదివించండి. చదువు తప్ప మన జీవితాన్ని మార్చే శక్తి దేనికి లేదు. అంచేత ఆ విషయాన్ని కూడా మీరు దీని నుంచి గ్రహించండి. ఈ రెండు విషయాలు నేను సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. రెండోది, అంటే నేను ఎక్కువ సమయం తీసుకుంటున్నానని అనుకోవద్దు, సమయం గురించి సార్ చాలా చెప్పారు. ఎందుకో చూడగానే నాకు ఈ విషయాలు రెండు చెప్పాలనిపించింది. అందరూ కూడా హృదయమే మతం, మన హృదయం ఎప్పుడు కూడా ప్రేమతో, దయతో, మానవత్వంతో నిండి ఉండాలి. ద్వేషానికి ఎక్కడా చోటు లేకుండా ఉండాలి. మనసు మంచిదైతే మతం ఏది చెడ్డది కాదు, మతములన్నీ చేరి మంచినే బోధించు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ అవకాశం. అలాగే మీరు చెప్పారు ఇప్పుడు మట్టి గురించి. ఇప్పుడు మీకు ఈ పుస్తకంలో మొట్టమొదటి అధ్యాయమే ఒక కుమ్మరివాడు ఏం చేస్తాడు అని ప్రారంభమవుతుంది. పుస్తకంలో మొదటి అధ్యాయం అదండి. మనుషులు దేవుడి దగ్గరికి వెళ్తారు, మనుషుల్లోనే ఉంటారు. మహా అయితే ఎక్కడికైనా ఈ స్థాయి దాటి వెళ్ళాలంటే రాక్షసుల దగ్గరికి వెళ్తారు. మనల్ని అలా రాక్షసుల దగ్గరికి కాకుండా మనిషిని దేవుడి దగ్గరికి తీసుకెళ్ళేవాడే లహరి కృష్ణుడు. అందుకే లహరి కృష్ణుని యొక్క ఈ అద్భుతమైన పుస్తకాన్ని ఇవాళ మనం ఆవిష్కరించుకోబోతున్నాం. ఆ పుస్తకం గురించి క్లుప్తమైన వివరణ ఇవ్వవలసిందిగా పెద్దలు గుర్రాల గణేష్ గారిని కోరుతున్నాం. వారు వచ్చి ఈ పుస్తకాన్ని పరిచయం చేస్తారు మన అందరికీ. ఓం నమో భగవతే శ్రీ లహరికృష్ణాయ నమః. ఒకే దేవుడు ఒకే దేశం శ్రీమన్నారాయణ శ్రీ లహరికృష్ణ దివ్య సముఖమున ఆధ్యాత్మిక గ్రంథ ఆవిష్కరణకు విచ్చేసిన స్నేహితులకు, అదేవిధంగా వేదికలకు ఇచ్చిన పెద్దలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమకు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, కలియుగం ముగింపబడి ధర్మయుగం స్థాపింపబడే ఒక యుగ సంచకాలంలో మనం ఉన్నాం. అనేక వేద గ్రంథాల్లో చెప్పబడినట్టుగా భగవంతుడు ఒక్కడే. అనేక ఋషులు, ప్రవక్తలు, మునులు చెప్పిన విధంగా శ్రీమన్నారాయణుడు కల్కి మహావతార పురుషుడుగా ఈ భూమి మీద అవతరిస్తారని చెప్పబడి ఉన్నది. ఆయన కేరళ రాష్ట్రం మున్నార్ గ్రామం లక్ష్మీ తోటలో జన్మిస్తాడని వేదవాసుల వారు, అదే వీరబ్రహ్మం గారు కూడా తామ్రపర్ణి నది ప్రవహించే ప్రదేశంలో శ్రీమన్నారాయణుడు వీరభోగ వసంతరాయుడిగా, అంటే
భార్యా పిల్లలతో భూమి మీద మానవుడిగా జన్మించి ఆయన తన ధర్మాన్ని స్థాపించారని చెప్పడం జరిగింది. అనేక విధాల యొక్క సారాంశం చెప్తూ శ్రీమన్నారాయణ శ్రీ హరికృష్ణ గారు 1921 ఫిబ్రవరి 24వ తేదీన జన్మించడం జరిగింది. ఆయన ఆధ్యాత్మిక ప్రయాణంలో అనేక వేద గ్రంథాల నుంచి అనేక రహస్యాలు తెలియజేయడం జరిగింది. ఆ రహస్యాల్లో మొదటగా దేవుడు ఒక్కడే, అంటే ఆది శంకరాచార్యులు, అన్నమాచార్యులు, అనేక మంది ప్రవక్తలు లేకపోతే ఋషులు చెప్పిన విధంగా భగవంతుడు ఒక్కడే అనే దానికి నోటి మాటతో కాకుండా వేదాల నుంచి ఆయన అనేక నిరూపణలు ఇవ్వడం జరిగింది. కారణం ఏంటంటే హిందువులు శ్రీమన్నారాయణుడు అని చెప్పినప్పుడు నారములు అనగా నీరు, నీటి మీద ఆసీనుడైన వాడు, అంటే నారములు నారాయణుడు అంటే నీటి మీద ఆసీనుడైన వాడు. అదే మనం బైబిల్ గ్రంథం చదివినప్పుడు మొట్టమొదటిగానే భూమి నిరాకరంగాను శూన్యంగానే ఉంది, అప్పుడు దేవుని ఆత్మ జలములపై అల్లాడుచున్నది అని అంటే క్రీస్తుకు పూర్వం ఉన్న గ్రంథంలో రాయబడి ఉంది. అదేవిధంగా మనం ఖురాన్ చదివినప్పుడు పరిశుద్ధ ఖురాన్లో 6 దినాల్లో సృష్టి అంతటినీ చేసి విశ్వ సామ్రాజ్యాన్ని నడిపిస్తున్న అల్లాహ్ ఆయన సింహాసనం నీటిపై ఆసీన ఉంది, దాని మీద ఆయన ఆసీనుడై ఉన్నాడని చెప్పేసి చెప్పబడి ఉన్నది. ఇలాగ అనేక గ్రంథాల యొక్క రహస్యాలు చెప్తూ శ్రీమన్నారాయణ శ్రీ హరికృష్ణ గారు ప్రపంచవ్యాప్తంగా అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిపించడం జరిగింది. ఆయన నరుడి చంద్రులో కాలుపెట్టినప్పుడు మొట్టమొదటగా మాయానడి జ్ఞానంతో మానవులు ఈ భూమిని ఇతర గ్రహాలు చేరుకున్నప్పుడు వీరబ్రహ్మం గారి ప్రవచనం ప్రకారం, అదేవిధంగా వేదవాసిన ప్రవచనం ప్రకారం నరుడి చంద్రులో చేరడానికి ఒక గంట ముందుగా తన విశ్వరూపాన్ని శ్రీకాకుళపట్నంలో చూపించడం, అదేవిధంగా 1963 సంవత్సరంలో మనుజ్యోతి ఆశ్రమం స్థాపించడం జరిగింది. మనుజ్యోతి ఆశ్రమం స్థాపించిన తర్వాత ఒకే దేవుడు ఒకే దేశం సందేశాన్ని ప్రపంచం అంతా ప్రకటిస్తున్నప్పుడు ఆయన్ని కాలిఫోర్నియా అంటే అమెరికాలో ఒక ముఖ్య ప్రసంగికునిగా పిలిచినప్పుడు ఆయన 1969 జూలై 21వ తేదీన తన విశ్వరూపాన్ని అంటే పరమాత్మని యొక్క రూపాన్ని ఈ భూమి మీద ఉన్న ప్రజలకు తెలియజేయడం జరిగింది. ఎందుకంటే అక్కడ అనేక మంది 5,000 మంది మధ్యలో ఆయన ప్రసంగించున్నప్పుడు 1 గంట సమయం ఆయన ప్రసంగించి కిందకు వచ్చిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక ప్రశ్న వేశారు. ఆయన మీరు ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళారు అని అడిగారు. నేను స్టేజ్ మీద ఉండి మాట్లాడుతున్నానని చెప్పడం జరిగింది. కానీ ఎవరు కూడా ఊహించిన విధంగా వాళ్ళు ఏం చెప్పారంటే ఇక్కడ పరమాత్మ అంటే జ్యోతిని చూసాం తప్ప మేము మిమ్మల్ని చూడలేదని చెప్పారు. ఆ చెప్పిన తర్వాత ఆయన ప్రపంచం అంతా తిరుగుతూ ఇంకా వేదాల్లో ఉన్న అనేక రహస్యాలు అంటే భగవద్గీతలో మనం 3వ అధ్యాయం చూసినప్పుడు అందులో బ్రహ్మ యజ్ఞం చేసి యజ్ఞంతో ఆయన తనను తానే బలిగా అర్పించుకున్నారని రాయబడి ఉంది. దాని అర్థం ఏంటంటే బ్రహ్మ యజ్ఞం చేసిన యజ్ఞము గాను హోమము గాను హోమ ద్రవ్యములు గాను సమిధులు గాను ఆయనే బలిగా అర్పింపబడ్డాడని భగవద్గీతలోను, అదేవిధంగా క్రీస్తుకు పూర్వం అనేక మంది ప్రజలు సర్వోన్నత పురుషుడు బలి అయ్యాడని చెప్పడానికి సాదృశ్యంగా బలి అర్పించినప్పుడు అనేక మందికి ఆయన ప్రత్యక్షమయ్యి ఆయన సందేశాన్ని చెప్పడం జరుగుతుంది. అలాగే ఖురాన్లో కూడా రాయబడి ఉంది. అంటే సమయం ఎక్కువ లేదు కాబట్టి క్లుప్తంగా ముగిస్తున్నాను. ఆయన చెప్పిన ధర్మాన్ని ప్రపంచం అంతా చాటించాలని దేవశ్రీ లారి మనుజ్యోతి ఆశ్రమ అధ్యక్షులు దేవశ్రీ లారి గారు భగవద్గీత యొక్క సారాంశం, బైబిల్ యొక్క సారాంశం, ఖురాన్ యొక్క సారాంశం, పుణ్యభూమిలో పరమ పురుషుడు అనేక గ్రంథాలు విడుదల చేస్తూ అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రపంచమంతటా జరిపించడం జరిగింది. అదే కార్యక్రమంలో ముఖ్య భాగంగా 2023వ సంవత్సరంలో మలేషియా దేశంలో తిరుక్కురల్ అనే గ్రంథావిష్కరణకి తమిళ సంఘం వారు ఏర్పాటు చేయబడిన కార్యక్రమానికి మనుజ్యోతి ఆశ్రమ అధ్యక్షులు ఉపాసరాజా లియోరాజా ఆహ్వానించబడినప్పుడు అక్కడ లియోరాజా గారు భారతదేశం గురించి ప్రపంచ దేశాలన్నింటినీ భారతదేశం రాబోయే కాలంలో పోషిస్తుందని, శ్రీమన్నారాయణ దైవ పరిపాలన భారతదేశంలో ప్రారంభమైందని అనేక విషయాలు చెప్పినప్పుడు 7 లక్షల మంది మలేషియాలో ఉన్న హిందువులు మా కొరకు ఒక కార్యాన్ని చేయమని వాళ్ళు అడిగినప్పుడు 2024వ సంవత్సరంలో అక్కడ అమృతమంజరి జ్ఞానమకరందం అనే మొదటి భాగం పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఆ పుస్తకంలో భాగవతం, భవిష్య పురాణం, కల్కి పురాణం, అదేవిధంగా తాళ్ళపాక అన్నమాచార్యుల కీర్తనలు, పరిశుద్ధ ఖురాన్ యొక్క సారాంశం అనేక విషయాల గ్రంథంలో పొందుపరచడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుత కాలంలో ఉన్న యవ్వన సముదాయానికి భారతదేశం అంతలో ఉన్న ప్రజలకందరికీ ఈ కార్యక్రమాన్ని తెలియజేయాలని మళ్ళీ ప్రపంచం అంతా అంటే భారతదేశం అంతట్లో కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఇప్పుడు ఉన్న యవ్వన సముదాయం అంటే ఈ అమృతమంజరి జ్ఞానమకరందం అంకరం 2 తన ప్రేమ గల చేతుల నైపుణ్యం అనే పుస్తకం చదివినప్పుడు ప్రస్తుతం సృష్టిలో అంటే భగవంతుని యొక్క సంకల్పం అంటే ఏమిటి ఇందాక అనేక మంది చెప్పారు. సృష్టికర్త యొక్క సంకల్పం
తర్వాత ప్రస్తుత మానవ పరిస్థితులు, అదేవిధంగా భగవంతునిపై ఆధారపడడం, లేకపోతే భగవంతుని మీద విశ్వాసం ఉంచడం, తర్వాత కర్మయోగి, అలాగ అంటే ధ్రువుని చరిత్ర, మహాబలి చరిత్ర, అనేక గ్రంథాల చరిత్ర, అంటే అనేక ప్రవక్తల చరిత్ర ఈ గ్రంథంలో రాయబడి ఉంది. ఇది చదివే ప్రతి ఒక్కరికి కూడా శ్రీమన్నారాయణ శ్రీ లహరికృష్ణ ఆశీస్సులు పొందుకుంటారని ఆశిస్తున్నాం. ఓం నమో భగవతే శ్రీ లహరికృష్ణాయ నమః. మరికొద్ది క్షణాల్లో పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరగబోతున్నది. ఈ మనుమంది ప్రత్యేకమైన అమృత మంజరి పుస్తకాన్ని ఆవిష్కరించవలసిందిగా శ్రీ అనుమూరి బివి సత్యనారాయణ గారిని కోరుతున్నాం. వారి చేతుల మీదుగా మొదటి ప్రతిని శ్రీ మతుకమల్లి విజయ్ గారు అందుకుంటారు. అమృత మంజరి అంకురం 2 తన ప్రేమగల చేతుల నైపుణ్యం పుస్తకాన్ని గౌరవనీయులు డాక్టర్ జిల్లా ఆడిట్ అధికారి అనుసూరి వివి సత్యనారాయణ గారు విడుదల చేయడం జరిగింది. దీని మొదటి ప్రతిని గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ లీగల్ అడ్వైజర్ గౌరవనీయులు శ్రీ మతుకుమల్లి శ్రీ విజయ్ గారు అందుకోవడం జరిగింది. రెండవ ప్రతిని గౌరవనీయులు డాక్టర్ బెజవాడ కామరాజు గారు అందుకోవడం జరిగింది. ఇంత మంచి కార్యక్రమాన్ని మీరు అందరూ విచ్చేసి దీన్ని జయప్రదం చేసినందుకు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా మణిజ్యోతి ఆశ్రమం తరపున మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ అమృతాన్ని అంత చక్కగాను వేదిక మీదకి ఒక పల్లకి మీద తీసుకొచ్చారు ఈ కార్యకర్తలు. చాలా హృదయంగమంగా చేయించారు. వారికి నా అభినందనలు తెలుపుతూ భాస్కర్ రెడ్డి గారితో పాటు మనం కూడా పరిగెడదాం. పరుగు భాస్కర్ రెడ్డి గారు, మీరు మంచి సందేశాన్ని అందించండి. సభాధ్యక్షులు రెడ్డప్ప దేవేజీ గారికి, పెద్దలు దున్నా జనార్దన్ రావు గారికి, వేదిక మీద ఆసీనులైన ఇతర ప్రముఖులందరికీ నా నమస్కారాలు. అంతకన్నా ముందుగా అమృత మంజరి జ్ఞానం గ్రంథం ఈ పుస్తకం శ్రీమన్నారాయణ లహరికృష్ణ గారికి నా పాద నమస్కారాలు. ఇక్కడికి విచ్చేసిన ప్రజలకి, పిల్లలకి, అందరికీ నా శుభాభినందనలు. నన్ను ఆధ్యాత్మిక ప్రసంగం చేయమన్నారు. ఆది ఆత్మ ఆధ్యాత్మికత అయింది. ఆది అంటే ఫస్ట్, మొదటి సోల్ ఎవరిది? మొదటి సోలు పరమాత్మది. ఆయనే మనం పరమేశ్వరుడు అని అంటున్నాం. ఈశ్వరుడు అనే శబ్దానికి శివుడని అర్థం కాదు.
ఈశ్వరుడు అంటే ఎవరు సుప్రీం లార్డో ఆయన. పరమేశ్వరుడు అంటే సుప్రీం లార్డ్. అది ఏ మతం అనేది కాదు ప్రశ్న. సో నేను ఆధ్యాత్మికత గురించి ఒక 5 నిమిషాలు మాట్లాడి విరమిస్తాను. భక్తి వేరు, ఆధ్యాత్మికత వేరు. భక్తిలో బేరమాడడం ఉంటుంది. నాకు ఇది ఇస్తే నీకు ఇది ఇస్తా, కొబ్బరికాయలు కొడతా, తలనీలాలు ఇస్తా, పూజ చేస్తా, వ్రతం చేస్తా, నోము చేస్తా. కానీ ఆధ్యాత్మికతకి మతం లేదు, ఆధ్యాత్మికతకి దేవుడు లేడు. ఆధ్యాత్మికతలో పూజ కాదు కదా, కనీసం ప్రార్థన కూడా ఉండదు. అది ఒక విశ్వ చైతన్యం, దాంట్లో మనం లయించిపోవాలి. అది మనతో పాటు అంటే ఆధ్యాత్మికతలో మెయిన్ ప్రధానమైన లక్ష్యం ఏంటంటే అంతఃసాక్షి, అంతరాత్మ. మనం బయటి వెతకడం కాకుండా దేవుణ్ణి మనలోనే వెతుక్కోవాలి. అప్పుడే ఆధ్యాత్మికత అసలు మొదలవుతుంది. ఆ వెతుక్కునే క్రమంలో మన పెద్దలు ఏం చెప్పారు? అహం బ్రహ్మస్మి, నేనే బ్రహ్మమును, నేనే దేవుణ్ణి. మనలో ఉండే దేవుని మనం వెతుక్కోవాలి. ఆ దేవుని వెతుక్కోవడం మహా గొప్పది. అది అనంతం, అది చైతన్యం, అది చాలా 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 గొప్ప విషయం. ఈ అంతఃసాక్షి ఉంది కదా, దాని స్వరం వినాలి మనం. అది ఎప్పుడు మనం చెప్తూనే ఉంటుంది, కానీ మనం దాని మాట వినం. ఎప్పుడైతే మన లోపల ఉండే ఈ అంతఃసాక్షిని వెతుక్కుంటామో అప్పుడే మనం ఆధ్యాత్మికతలో ముందుకు వెళ్తాం. ఇప్పుడు మన లహరి కృష్ణ గారు ఉన్నారు, ఒక్క మాట చెప్తే ఆయన అర్థమవుతుంది. శ్రీకృష్ణుడు ఒకసారి శ్రీకృష్ణుడు చూడడం కోసం నారదుడు వచ్చాడు. అక్కడుండే ద్వారపాలకులు, ఉండండి స్వామి పూజ చేసుకుంటున్నాడు, మీరు తర్వాత వెళ్ళి వెయిట్ చేయండి అన్నారు. నారదుడికి చాలా పెద్ద అనుమానం, ఈయనే దేవుడు కదా, మరి ఈయన ఎవరికి పూజ చేస్తాడు? దాంతో కిటికీలోంచి తొంగి చూశాడు. ఒక చిన్న బరిణి ఉంది, ఆ బరిణిని ముందు పెట్టుకొని పద్మాసనంలో ఉండి ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు శ్రీకృష్ణుడు. ఇదేంటిది? అక్కడేం దేవుడు లేడు, విగ్రహం లేదు, పూజ లేదు, పువ్వులు లేవు. ఆ బరిణిలో ఏముంది? కృష్ణుడిని అడిగాడు. కృష్ణుడు బరిని ఇప్పి చూడు అన్నాడు. అందులో మట్టి ఉంది. ఏం మట్టిది అని అడిగాడు. ఇది మహర్షులు నడయాడిన వాళ్ళ పాద ధూళి. వాళ్ళు నా కోసం చేస్తారు, నేను వాళ్ళ కోసం చేస్తాను. అందువల్ల మహర్షుల్ని, మహానుభావుల్ని, గొప్ప వాళ్ళని, మహనీయుల్ని ప్రేమించుకోవడం, గౌరవించుకోవడం నా పూజా విధానం అన్నాడు. లహరి కృష్ణ గారు కూడా అలాంటి ఋషుల కోవకు చెందినవాడే. ఆయన పేరిట మనందరం ఇక్కడ చేరడం, ఈ పుస్తకాన్ని ఆవిష్కరించుకోవడం, ఎంత అందంగా, ఎంత గొప్పగా, ఎంత అద్భుతంగా, ఎంత ఉన్నతంగా ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. నాకు అవకాశం ఇచ్చిన శ్రీమన్నారాయణ లహరి కృష్ణ గారి భక్తజన బృందానికి నా నమస్కారం తెలియజేస్తూ విరమిస్తున్నాను. ఇంకో విషయం, ఇందాక నేను చెప్పినట్టు ఇప్పుడు మీరు మనం ఆవిష్కరించుకున్న ఈ పుస్తకం మట్టితోటే ప్రారంభమైంది. ఎందుకంటే మనం అందరం మట్టి నుంచి పుట్టిన వాళ్ళమే, చివరికి ఆ మట్టిలోకి వెళ్ళే వాళ్ళమే. అదే జ్ఞానం, అదే అమృతం. అమృత జ్ఞానం అంటే అంతకన్నా వేరే లేదు. అందుకనే ఆ అమృత మంజరిని అందించారు మనకి లహరి కృష్ణులు. దాన్ని వారి కుమారులు మనకు అందించారు. దాన్ని ఈ మొత్తం అంతటిని ఒక చిన్న కథతో అందించిన భాస్కర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, సువర్ణ అనుకున్నంత పేరు కానీ, సువర్ణ అనుకున్నంత శక్తి కానీ మరొక దానికి లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే రోజు రోజుకి పెరుగుతున్న మార్కెట్ చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. మరి అలాంటి సువర్ణపు పలుకుల్ని అందించవలసిందిగా కనకరాజు గారిని వేదిక మీదగా ఆహ్వానిస్తున్నాం. మనుజ్యోతి ఆశ్రమంలో కూడా అద్భుతంగా మాట్లాడారండి. చాలా కష్టం మనుజ్యోతి ఆశ్రమంలో మాట్లాడడం అంటే చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అలాంటిది అక్కడ వారు మాట్లాడిన తీరు చూస్తే ఎంత ఆనందమైందో. మళ్ళీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వారిని కలవడం కుదరలేదు నాకు. ఈరోజు కలవగలిగాను. మరి ఇదే వేదిక మీద అయ్యా తమ సందేశాన్ని అందించండి. సభాధ్యక్షులు, గురువర్యులు, మహాజ్ఞాని గురువుగారికి నమస్కరిస్తూ, మా పితృల సమానులు జనార్దన్ రావు గారికి
అలాగే మాకు మంచి మిత్రులు కిరణ్ గారికి, బాబీ గారికి, మా లైన్స్ సింహం ఓమయ్య సార్కి, అలాగే మిగతా పెద్దలకి, అన్నిటికన్నా యోగా గురు చంద్రశేఖర్ గారికి, అందరికీ ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈ కార్యక్రమానికి మూలమైన శోభమ్మ గారికి, లియో పాస్ గారికి ఇక్కడి నుంచి వాళ్ళకి కూడా ధన్యవాదాలు. మమ్మల్ని కూడా ఈ పుస్తక ఆవిష్కరణలో భాగం చేసినందుకు. ఎక్కువ టైం లేదు కాబట్టి తక్కువ చెప్తా. అందులో పుస్తకంలో ఫస్ట్ పేజీ ఉంది. ఆ ఫస్ట్ పేజీలో ఏముంటుందంటే 2 చేతుల మధ్యన మట్టి ముద్ద. ఈ మట్టి ముద్దని కుమ్మరి ఏం చేస్తాడు? అందమైన వస్తువులు తయారు చేస్తాడు. ఇంటిలో పూల కుండలా తయారు చేసుకుంటారు. మన జీవన వృద్ధికి కావాల్సిన ఒక వంట సామాగ్రిగా తయారు చేస్తారు. ఒక మహానుభావులు కూర్చుండే దగ్గర అందమైన శిల్పాలు చేస్తారు. అంటే అది మట్టే, కానీ అది ఎవరి చేతిలో పడితే అది అద్భుతమైన ఒక కళాఖండం అవుతుంది. మనం కూడా మనుషులమే. మనమందరం కూడా ఒక ఆధ్యాత్మిక చింతనతో లారీ కృష్ణ గారు చూపించిన మార్గం ఒకే ఒకటి, 1 నేషన్ 1 గాడ్. ప్రపంచమంతా కూడా ఒక్కటే, దేవుడు ఒక్కడే అనే చింతనతో మనం ఉంటే మనం కూడా అమృత మంజూరి పుస్తకంలో ఉన్నది అదే. మనందరం ఒకలాగే ఉండాలి, మనందరం ఒకే భావనతో ఉండాలి, మనం అందరం ఉండాలని చెప్పి ఏదైతే మనం ఆచరిస్తామో అది ఆచరించే రోజున ఖచ్చితంగా మట్టిని ఎలా అయితే కుండ నుంచి ఎలాగైతే కళాఖండంగా మారిందో, మన భక్తి భావన ఉంటే మట్టిగా పుట్టిన మనం ఒక కళాఖండంగా మారడానికి ఒక అద్భుతమైన వేదిక ఈ పుస్తక ఆవిష్కరణ. ఈ ఆవిష్కరణలో నాకు కూడా అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, మెయిన్ కమిటీ మెంబర్ సీని గారికి, శ్రీకాంత్కి, అలాగే అందరికీ కూడా నేను నమస్కారం చెప్తూ ఎక్కువ టైం తీసుకొని ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి థ్యాంక్ యూ అన్నారు. థ్యాంక్ యూ. ఆశ్రమ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోకి అధ్యక్షత వహిస్తున్నటువంటి పెద్దలు, గురువులు చక్రవర్తుల దావోజీ గారికి, వేదిక మీద ఉన్నటువంటి మహానుభావులు, అలాగే వేదిక ముందు ఉన్నటువంటి ఆధ్యాత్మిక జ్ఞాన పిపాసకులు, మాతృమూర్తులు, పెద్దలు అందరికీ పేరు పేరున నమస్కారం, చిన్నారులకు ఆశీస్సులు. ముందుగా ఈ యొక్క గ్రంథం యొక్క ఆవిష్కరణ చేసిన తీరు, చేసిన కార్యక్రమం అత్యంత అద్భుతంగా ఉంది. నిర్వాహకులకి పేరు పేరున అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే గ్రంథ ఆవిష్కరణకర్తలకి, గ్రంథ రచయితలకి, గ్రంథ గ్రహీతలకి అందరికీ శుభాకాంక్షలు. అయితే ఈ యొక్క సమావేశానికి నన్ను శ్రీకాంత్ గారు ఆహ్వానించినప్పుడు నాకు ఫస్ట్ అర్థం కాలేదు, ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీలో ఉన్నాను, నన్ను ఎందుకు పిలుస్తున్నారా అని. బట్ వచ్చాక అర్థమైంది, ఇంతమంది మహానుభావుల మధ్య, అలాగే పాత మిత్రులు కూడా, ఎప్పటి నుంచో మిత్రులు, ఎప్పుడు పెద్దగా కలవడం. కనకరాజు గారు నాకు మిత్రులు 15 ఏళ్ళుగా, ఇలా ఎప్పుడు కలిసి ఎప్పుడు లేను. అలాగే విజయ్ గారు, అలాగే ఉమా గారు ఎప్పుడు ఇలా కలిసి చేయలేదు. సో ఇటువంటి మంచి అవకాశం కోసం లారీ కృష్ణ గారు ఇలాగ ఆశీర్వదించారని చెప్పేసి నేనైతే భావిస్తున్నాను. ఇప్పుడు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ఓకే, మన భరత భూమి ఎన్నో తత్వాలకి పుట్టినిల్లు, అనేకమైనటువంటి 10,000 సంవత్సరాల పై చరిత్ర ఉన్నటువంటి దివ్య భూమి ఇది. ఈ భూమిలో అనేకమైన తత్వాలు, శైవం కావచ్చు, వైష్ణవం కావచ్చు, అద్వైతం కావచ్చు, బౌద్ధం కావచ్చు, జైన్ కావచ్చు, రకరకాల తత్వాలకు పుట్టినిల్లు, దాన్ని పెంచి పోషించినటువంటి దివ్య భూమి. ఆ కోవలోకే శ్రీ లహరి శ్రీకృష్ణ గారు కూడా వస్తారు. సో ఇటువంటి దివ్య భూమిలో మనం పుట్టినందుకు మనం ముందుగా గర్వపడాలి. సో అందుకని ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటూ సమాజ నిర్మాణం, దేశ నిర్మాణంలో అందరూ భాగంగా ఉండాలని, దేశ భక్తులై ముందు ఏది చేసినా ఇది నా దేశానికి ఉపయోగపడుతుందా లేదా అని ఆలోచించి సాగాలని, ప్రకృతిని కూడా పరిరక్షించుకుంటూ ముందుకెళ్ళాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జై హింద్, జై భారత్ అని ఎప్పుడో చెప్పాడు రాయప్రోలు. ఆ విషయాన్ని చక్కగా మనం ఎక్కడికి వెళ్ళినా ముందు దేశం ముఖ్యం, ఆ తర్వాత మిగతావన్నీ చాలా మంచి సందేశాన్ని ఇచ్చారు.
పెద్దలు రవికిరణ్ గారికి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ధర్మాన్ని మనం పాటించాలంటే ఎంతో నిష్ఠతోటి పాటించాలి. ఆ నిష్ఠ కనుక లేకపోతే ధర్మాన్ని మనం పాటించలేము. అటువంటి నిష్ఠను అందిస్తారు మనకి. ఎంతో నిష్ఠగా భగవద్గీతని అనుసంధానించే ఓలేటి ధనిష్ఠ గారిని వచ్చి భగవద్గీత సందేశాన్ని అందించవలసిందిగా కోరుతున్నాం. సభకు విచ్చేసినటువంటి మరి ఆధ్యాత్మిక గురువులు, ఆధ్యాత్మిక భక్తులు, మరి ఈ శ్రీల హరికృష్ణ గారి శిష్యులందరికీ కూడా నాకు పేర్లు తెలియవు, కొత్త నాకు. కాట్యాని కొండ మండలం మాది కాబట్టి మరి భగవద్గీత నుంచి శ్రీకృష్ణ పరమాత్మ మనకి అంటే మహాత్ములు ఎంతోమంది ఆధ్యాత్మిక విషయాలు చెప్పారు. భగవద్గీత గురించి శ్రీకృష్ణ పరమాత్మ మనకి ఆధ్యాత్మిక బ్రహ్మ విద్యను అందించినటువంటి, అర్జునుడికి ఉపదేశించినటువంటి కొన్ని శ్లోకాలు మనం చెప్పుకుందాం. వినాయకం గురువోనం బ్రహ్మ విష్ణు మహేశ్వరం సరస్వతి ప్రణం యాదవ్ సర్వకార్యార్థ సిద్ధి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జీవిత సంతాపమునకు గీత రాంబాణ దివ్యవసుదము. సంశయములు నన్ను ఆవరించినప్పుడు, సంకటములు సంప్రాప్తించినప్పుడు, నిరాశ నిస్పృహలు జనించినప్పుడు నేను భగవద్గీతను తెరస చూచుదును. అందు ఏదో ఒక శ్లోకము నన్ను ఊరడించుచు తత్ఫలితంబుగా విపత్కర పరిస్థితులందు కూడా నా ముఖముపై చిరునవ్వులు తాండవించుచుండును. నా మనస్సుకు అవిలేష్యమైన అశాంతిని కలుగనీయకపోవుట ఏది కలదు, అది ఎంతయు గీతా ప్రబోధ యొక్క మహాత్య. భగవద్గీతకి 18 అధ్యాయములు, 18 నామములు కలవు. గీత, గంగా, గాయత్రి, సీత, సత్య, సరస్వతి, బ్రహ్మ విద్య, బ్రహ్మవల్లి, త్రిసంజి, ముక్తిగేహిని, అర్ధమాత్ర, సిద్ధానంద, భవగ్ని, భ్రాంతినాశిని, ఏదత్రయ, పర, అనంత, తత్వార్థ జ్ఞానమంజరి. ఈ 18 నామములను ఎవరు నిశ్చల మానుచుండై స్మరిస్తూ ఉంటారో వారు విష్ణు సాయుధ్యమును పొందును అంటాడు. గుడ్ ఈవినింగ్ అండి. వేదికను అలంకరించిన పెద్దలు, అధ్యక్షులకి, కిందనున్న శ్రోతలకి, డెలిగేట్స్ అందరికీ గుడ్ ఈవినింగ్. ఇంత మంచి ప్రోగ్రామ్కి నన్ను ఇన్వైట్ చేసిన ఈ ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్స్ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అంటే దీని గురించి నాకు పూర్తి అవగాహన లేదు, కానీ ఇందులో ఉన్న కాన్సెప్ట్ విన్నప్పుడు మాత్రం ఇది మతాలకు అతీతం, ఇది మానవతావాదంతో నిండింది. అందరినీ కలపడానికి, వాళ్ళ మధ్య ప్రేమ, ఆప్యాయతలు, మానవత్వాన్ని పెంపొందించడానికి ఇలాంటి కార్యక్రమాలు మంచి ప్లాట్ఫామ్స్ అవుతాయి. తద్వారా మనం మంచి సమాజాన్ని నిర్మించడానికి మన వంతుగా కృషి చేయడానికి ఇవి చాలా మంచి ఆయుధాలుగా ఉపయోగపడతాయని నేను భావిస్తున్నాను. ఇలాంటి మంచి ప్రోగ్రామ్కి నన్ను ఇన్వైట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. రెండోది ఏంటంటే, ఇది నా సొంత ఊరు తాళరేవు. ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను, ఇక్కడే చదివాను. సో ఇలాంటి కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసినందుకు చాలా కృతజ్ఞతలు. సో దట్ ఈ రీజన్తో అయినా నేను మరొకసారి మా ఊరికి వచ్చాను. నేను వచ్చి చానాళ్ళు అయింది. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్. థ్యాంక్ యూ. అధ్యక్షులు శ్రీ చక్రధానుల రెడ్డప్ప దవేజీ గారి దంపతులను అమలాపురం నుంచి వచ్చిన వెంకటేశ్వర దంపతులు సన్మానం చేస్తారు.
ఆయన శ్రీ హరికృష్ణ దివ్య సముఖమున మణిజ్యోతాశ్రమం తరపున ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే లయన్ దూల్పూడి బాబీ గారికి, హరికృష్ణ భక్తులందరి తరపున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనకి విచ్చేసినటువంటి సభాధ్యక్షులు చక్రవర్తి రెడ్డప్ప దవేజీ గారికి, అలాగే ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి రాజు గారికి, అలాగే అంబేద్కర్ గారికి, ధనిష్ట గారికి, వేదిక పైన ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఇంతటితో ముగిస్తుంది. మార్పు పొంద ఎదురు చూచే సమయం ఆనందం, రెప్పపట్టులోనే ఆశ్చర్యం, రూపాంతరమే నీ మర్మం. మృత్యుంజయ రూపాంతర లరి కృష్ణనాద, మృత్యుంజయ రూపాంతర లరి కృష్ణనాద. మహిమ పొంది వేచి ఉన్న తరుణం ఆనందం, మార్పు పొంద ఎదురు చూచే సమయం ఆనందం.